బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఆర్డర్. హాయ్, హలో, నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే ఈరోజు 6:40కి వచ్చిన. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. టైం వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చిన. 4th ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. టైం వచ్చేసి 8:30 అవుతుంది. 138 బ్యాలెన్స్ అయినాయి. 8th ఆర్డరు 279 బ్యాలెన్స్ అయింది. 9th ఆర్డర్ ఇది. 2 ఆర్డర్లు బ్యాక్ టు బ్యాక్ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్. ఒకటి 1127, ఒకటి 1400. 9 ఆర్డర్స్ చేస్తే అందులో 5 ఆర్డర్స్ క్యాష్ ఆన్ డెలివరీ. ఏమో ఈరోజు క్యాష్ ఆన్ డెలివరీ లెక్క పడుతున్నాయి. 10th ఆర్డర్ ఇది. కరెక్ట్ 10 ఆర్డర్స్ అయినాయి. 12:40 అవుతుంది టైం ఇప్పుడు మధ్యాహ్నం. 13 ఆర్డర్స్ అయినాయి. 467 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 1:52 అవుతుంది టైము. అయితే ఈ డెలివరీ జాబ్లలో కూడా ఎందుకంటే అన్నీ ఈజీ కాదు. మన చుట్టే ఉంటారు ఫ్రాడ్ చేయడానికి. ఎందుకంటే కొన్నోడు మంచిగా ఉంటాడు, అమ్మినోడు మంచిగా ఉంటాడు. అదే దాని మీద మనం రాయబారి ఉంటాం కదా, ఇచ్చేటోళ్ళకే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఫ్రాడ్ చేసే కస్టమర్లు కూడా ఉంటారు. మనమే తెలివిగా ముందే ఆలోచించి అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. ఈ డెలివరీ జాబ్లలో ఎట్లా అంటే మరీ అమాయకంగా ఉన్నామనుకో నెత్తిన చేయి పెట్టి వదిలేస్తారు. ఎందుకంటే అమ్మినోడు బాగానే ఉంటాడు, కొన్నోడు బాగానే ఉంటాడు, మధ్యలో డెలివరీ చేసే వాళ్ళేదో ఉంటుంది. ఇప్పటిదాకా 19 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి ఈవినింగ్ 5:50 అవుతుంది. బ్యాలెన్స్ వచ్చేసి ఇన్సెంటివ్తో కాకుండా 729 రూపీస్ అయినాయి. ఈరోజు ఎందుకు ఏమో కానీ 19 ఆర్డర్స్లో ఒక 11 ఆర్డర్స్ దాకా COD పడ్డాయి. 20వ ఆర్డర్ ఇది. 20th ఆర్డర్. టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. 21st ఆర్డర్ ఇది. 23 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 9:15 అవుతుంది. ఎర్నింగ్ అమౌంట్ వచ్చేసి 890 రూపీస్ అయింది. ఇది ఇన్సెంటివ్ కాకుండా ఒరిజినల్ అమౌంట్ 890 అయింది. ఇన్సెంటివ్తో ఎంత అయిందో లాస్ట్ అవుతా. 24th ఆర్డర్. 25 ఆర్డర్స్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 1000 అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతుంది. 27th ఆర్డర్ ఇది. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది టైము. ఎర్నింగ్స్ వచ్చేసి 1063 రూపీస్ అయింది. ఇది ఇన్సెంటివ్తో కాకుండా. 28th ఆర్డరు ఇది. అదే ఇది ఇంకా లాస్ట్ ఆర్డర్. 28th ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 11:40 అవుతుంది. 12 దాకానే లాస్ట్ కాబట్టి దీంతో క్లోజ్ అయిపోతుండొచ్చు. ఇంకా ఎంత అవుతుందో ఏందనేది చూపిస్తా. మొత్తానికి ఇప్పుడైతే అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 11:56 అవుతుంది టైం ఇప్పుడు. అయితే ఇంకోటి నేను చెప్పదలుచుకునే ఏంటంటే నైట్ టైంలో ఈ డెలివరీ జాబులు చేసేటప్పుడు 12 దాకా కాబట్టి డెలివరీ జాబులు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే వెహికల్స్ లైట్ ఫోకస్ ఎంత దూరంలో ఉంటుందో తెలియదు. ఎదురుగా వచ్చే వెహికల్స్ లైట్ ఫోకస్ ఎంత దూరం ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోవాలని నా ఒపీనియన్. ఎందుకంటే మనము 100 to 150 కిలోమీటర్స్ రోజు డ్రైవ్ చేస్తాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు టాపిక్ ఏమీ తీయలేదు, ఎందుకంటే ఓన్లీ ఎర్నింగ్స్ వరకే చూద్దాం అన్నట్టుగా. మార్నింగ్ 6:55 నుంచి 6:50 6:45 తెలియదు, అంటే 10 minutes అటు ఇటు. 6:50కి స్టార్ట్ అయితే ఇప్పుడు నైట్ 11:56 వరకు ఎర్నింగ్స్ ఎంత అయినో ఇప్పుడు చూపిస్తా. ఓకే. అయితే ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 86.6, లాగిన్ అవర్స్ 16.1. ఇది నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఎక్కువ గంటలు చేసింది ఇదే అనుకుంటా. 16.1 లాగిన్ అవర్స్ చేసిన. ఆర్డర్స్ వచ్చేసి 28. ట్రిప్ డిస్టెన్షన్ వచ్చేసి 62.1. ఇది డబల్. ఇది పోవడానికే లెక్కిస్తారు కానీ రావడానికి కాదు. మళ్ళీ రావడానికి అయితే 124 కిలోమీటర్స్. ఇది 62.1 ట్రిప్ డిస్టెన్షన్. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 1088 రూపీస్ నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్. ఇది ఆఫర్స్ ఉంది ఇన్సెంటివ్ 305. ఈ 305 ఇందులో కలిపితే నేను చేసిన మొత్తం ఎర్నింగ్స్ ఎంత అంటే
93 రూపీస్ నేను చేసింది 1393 రూపీస్.